పర్సనల్ ఛాలెంజ్ ఇన్ హ్యాండిలింగ్ దట్ క్యారెక్టర్? ఇలాంటి చిన్న క్యారెక్టర్ కాదు కదా, ఇట్ మోర్ స్పాన్. ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకున్న ఛాలెంజ్ మీకు చెప్తా. యాక్చువల్లీ ఏం లేవు సార్. సో చాలా ఈజీగా చేసేసారు. ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం, నా జాబ్ ఏంటి, రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను, రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 days అంతే. కానీ నా దిక్కే వాడు ఏళ్ళు పెట్టొద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన, అదొకటైతే చెప్తాను. కానీ ట్రైలర్లో స్లాంగ్ అయితే అంత రాలేదనుకుంటుంది, అంజలి ఇది బాగుంది. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా వాడిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో న్యూట్రల్గా ఉంది, ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుందా? అమ్మాయి గోదావరి జిల్లా అమ్మాయి కదండి, నేను మీకు చెప్తా, మీరు బాగాలేదంటారు కదా, బాగుంది అని యాక్సెంట్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే, ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా, తెలంగాణ యాస మాట్లాడుతున్నారా, మీరు ఏం పట్టించుకోరు. మీరు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతారు, ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్గా ఆన్సర్ చేద్దామని కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా. రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము, సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటా. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినా అంటే 90 బాగా చేసినా అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి. రేపు సార్ మీరు ఏంటి సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కలే అడుగుతారని నేను మీరు అంటే లాపతా లేడీస్ కూడా పాపం డిసడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన అందరూ చూసి బాగుందన్నారు కానీ థియేటర్లో ఎవరు చూడలేదండి. ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు, లేదంటే మనం నెట్ఫ్లిక్స్కి తీయాల్సి వస్తుంది. లాపతా లేడీస్ కూడా థియేటర్లో జనం ఆదరించలేదు. ఇది హిందీలో ఏదో వెబ్ సిరీస్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, అవునండి, దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇది చేశారని విన్నాను. అది ఎంతవరకు లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మీరు ఫస్ట్ చెప్పి యాక్చువల్లీ కిషోర్ కాల్ చేసాడు లంకల రత్న అని పెడదామని, కానీ నేనే యూనివర్సల్ అపీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంతా యూనివర్సల్ అపీల్ ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను, నేను సైతం అనుకున్నాము. రీసెంట్గా చూసిన రాగ్స్ టు రిచెస్ ఏదో స్టోరీ గుర్తుందా మీకు? ఏదండి, రాగ్స్ నుంచి రిచెస్కి వెళ్ళిన హీరో క్యారెక్టరైజేషన్ ఏమైనా చూసారు రీసెంట్గా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో. పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో, ఎర్రచంద్ర మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ. దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు, ఆ లైఫ్, తన లైఫ్ అనేది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ వీటికి కానీ దేనికి సంబంధం లేదు సినిమా. ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకల్లో ఉండే ఒక స్లమ్ కుర్రాడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ. ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారంటీగా. అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు, మారినప్పుడు నచ్చుతాడు, అన్ని రకాలుగా నచ్చుతాడు. అతని రైజ్, అతని ఫాల్ అన్నీ నచ్చుతాయి మీకు.
జరిగిందా ఎప్పుడైనా? ఇప్పుడు కాకుండా ముందు గురు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగినోడు ప్రతి ఒడి కథ గురు ఇది. ఒక్కొక్కటి బ్యాక్ డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలిటిక్స్ని యూజ్ చేసుకుని పెరిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు. అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడి కథ ఇది. అంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి సంబంధించిన అట్మాస్ఫియర్కి సంబంధించిన డైలాగ్స్ పెట్టేవి ఉంటాయి సార్. ఏపీ పాలిటిక్స్లో ఏం జరిగిందో నాకేం తెలియదండి అసలు. నేనేం ఫాలో అవ్వలేదు. లంకల్ రత్నకి విశ్వక్కి సిమిలర్ క్వాలిటీస్ లేవు, కానీ నేను లంకల్ రత్న నుండి చాలా తీసుకున్నాను. ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండో అనిపిస్తుంది. ఒక టైంలో చెట్టోడేమో అనిపిస్తుంది, కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నోడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది మీకు. ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా. ఆ సీన్లో నాకు రత్నకి సిమిలారిటీస్ ఉన్నాయి. అది రేపు సినిమా వస్తే అర్థమవుతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు, నీలాంబరి క్యారెక్టర్ భాషలో. అవును, మర్చిపోయినా నరసింహ సినిమా. నేను నా అంతా నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్. తగ్గిలా తాగలేదురా నిజంగా అని చెప్పేసి కాదు, నా అంతా నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్. అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి. ఎందుకంటే రజనీకాంత్ గారివి 2 పోటాపోటీగా పెద్ద సినిమాలు, నరసింహ అండ్ భాష అనేవి. అంటే ఆ ఫ్లో లో మీకు గుర్తు రాలేదా? అంటే చాలా వీల్తో చెప్పేస్తున్నారు. అంతమంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్ళి నిల్చోబెడితే ఒక టైంలో టెన్షన్ వస్తుంది. బాలయ్య ఉన్నాడు పక్కన, మర్చిపోతాం. సిద్ధు జొన్నల గడ్డకి 100 crores ఫిల్మ్ ఇచ్చారు ఆడియన్స్. సో మీరు అదే కాన్ఫిడెంట్గా ముందు చెప్పారు. సో ఇది మంచిగా కమర్షియల్గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. సో ఈ సినిమా విశ్వ కెరీర్లో ఎలాంటి కలెక్షన్స్ని క్రియేట్ చేస్తారు? కలెక్షన్స్ గురించి రేపు పొద్దున్న మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు, టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా. సెకండ్ హాఫ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్. మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసిన తెలుగులో చూసిన మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. బెనిఫిట్ షోలు వెట్రిమారన్ మూవీ ఒకటి ఉంది. అసలు సినిమాలు లేక ఫస్ట్ తమిళ మూవీ వెడా చెన్నై. సో ఆ సినిమా చూసినాక పార్ట్ 2 గురించి చాలా మంది ఏగర్లీ వెయిట్ చేస్తారు. సో ఈ బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్లో ఉంటుంది సినిమా. వెడా చెన్నై గుర్తొచ్చింది. ఆ జానర్లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు. ఐ మీన్ కంపారిజన్స్ చేయట్లేదు నేను, కానీ ఆడియన్స్కి చెప్తున్నాను. మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్లో ఉంటుంది సినిమా. సో వెడా చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనుష్తో పాటు ఇంకో క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంది. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి మీరు ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు, కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. ఒక సెకండ్. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ సినిమా ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ కథ కూడా